వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ వెజ్ మంచూరియా. చూడండి, ఈరోజు తయారు చేశాను. ఇదండి మంచూరియా బాల్స్. చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వెజ్ మంచూరియన్ ఎలా తయారు చేయాలో మీకు కిచెన్లో చూపిస్తాను పదండి. మంచూరియన్ ఎలా తయారు చేస్తారో చూపిస్తాను రండి. ముందుగా బౌల్ తీసుకొని, ఇది క్యాబేజ్ తురుము. ఒక కప్పు క్యాబేజ్ తురుము తీసుకుంటే అందులో పావు కప్పు క్యారెట్ తురుము పెట్టుకున్నాము. చిన్నగా తరుక్కోవాలండి, బాగా సన్నంగా తురుము పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులో సాల్టు తగినంత, మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలా. కొంచెం కారం, 1/2 టీ స్పూన్ కారం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా 1 స్పూన్ వచ్చేటట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా ఇలా పిసికినట్టుగా కలిపేయాలండి. ఎందుకంటే మనకి క్యాబేజీలో వాటర్ ఉంటాయి కదా, నీటి శాతం కదా, అందుకని బాగా కలిపేసుకుంటే ఈ ఉప్పు కారం అంతా బాగా ఎక్కద్ది. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్లు మైదా పిండి, ఒక 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి అండి. కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి వేసేసుకొని ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వచ్చేటట్టు మిరియాల పొడి. మిరియాల పొడి అయితే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి మిరియాల పొడి కూడా వేసుకోవాలా. దీంతో వాటర్ వేసుకోకూడదండి, నీళ్లు కలపకూడదు. ఎందుకంటే ఈ క్యాబేజీలో నీళ్ళే దీనికి సరిపోతాయి. ఇలా బాగా మొత్తం ఈ 2 రకాల పిండిలు వేసేసుకున్నాం కదా, మైదా పిండి, మొక్కజొన్న పిండి, ఈ రెండింటిని బాగా కలిపేసుకొని ఇలా ముద్దగా వచ్చేలాగా కలిపి పెట్టుకోవాలా. చిన్న చిన్న ఉండలుగా ఇలా రౌండ్గా ఇలా మొత్తం ఈ పిండినంతా ఇలాగే చుట్టేసుకోవాలా రౌండ్లుగా. ఇలా ఈ వెజ్ మంచూరియా ఇలా ముద్దలు ముద్దలుగా చేసి పెట్టుకున్నామండి రౌండ్లుగా. వీటినన్నిటిని ఈ బాల్స్, ముద్దలంటే బాల్స్, ఈ బాల్స్ అన్నిటిని ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ పోసాను. ఆయిల్ కాగింది. ఇప్పుడు ఇందులో వేసేసుకొని వేయించేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకుతాయి. మొత్తం వేసేస్తానండి, సరిపోతాయి మనకి. ఇలా మొత్తం మీడియం ఫ్లేమ్లోనే మనం వేయించేసుకోవాలండి. ఇలా ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలా. రండి, బాల్స్ అన్నీ బాగా వేగాయి, మంచి కలర్కి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని సిమ్లో పెట్టి మొత్తం తీసేస్తానండి. తీసి ఇవన్నీ ఒక ప్లేట్లో పోసి పెట్టుకుందాము. తర్వాత సాసింగ్ చేద్దాం వీటిని. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టానండి. ఎందుకంటే ఈ మంచూరియన్ బాల్స్ అంతా మనం సాసింగ్ చేసుకోవాలి కదా. ఒక 2 గంటలు వచ్చేటట్టు అంతే. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఆయిల్ కాగింది. వెల్లుల్లి చిన్న చిన్న పీసులు చేసేసి ఇందులో వేసాను. ఇదండి ఉల్లిపాయలు చిన్న పీసులేనండి. పచ్చిమిర్చి ఇందులో వేసుకున్నాము. ఇది క్యాప్సికమ్ చిన్న చిన్న పీసులు చేశాను. వీటిని కొంచెం వేగనిచ్చి, కొంచెం మెత్తబడేటట్టు వేగనిచ్చి ఇందులో కొంచెం సాల్ట్ అండి. ఇందాక వాటికి సరిపోయింది, ఇప్పుడు దీనికి సరిపోయేటట్టు కొంచెం తగినంత సాల్ట్. ఇందులో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వచ్చేటట్టు మిరియాల పొడి అండి వేసి బాగా దీన్ని కొంచెం ఇది కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ 1 స్పూన్ అండి, సోయా 1 స్పూను, సోయా సాస్ 1 స్పూను, వెనిగర్ 1/2 టీ స్పూన్, టమాటా సాస్ 1 స్పూను, మొత్తం 4 రకాలండి. ఇవి వేసేసుకోవాలా. వేసేసి ఈ సాసుల్ని బాగా దీనిలో కలిపేసుకోవాలా. సాసులన్నీ బాగా కలిసాయండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను కార్న్ పౌడర్ వేసుకున్నానండి, మొక్కజొన్న పిండి.
దాంతో కొంచెం నీళ్లు, ఒక 2 స్పూన్లు నీళ్ళు వచ్చేటట్టు పోసుకొని దాన్ని ఎత్తి పోసాను. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు ఉడకబెడదాము. ఇప్పుడు ఈ సాసుల్లోనండి ఈ బాల్స్ మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఒక 2 నిమిషాల సేపు ఇలా కలిపేసుకున్నామంటే స్టవ్ మీద పెట్టి మనకి మొత్తం కలిసిపోద్ది. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చిన్న పిల్లకాయలు ఒకళ్ళ ఇళ్లలో క్యాబేజ్ తినమన్నా కూడా ఈ రకంగా అనుకోండి, ఎక్కడ బయట కొనకుండా రెస్టారెంట్లో కాకుండా మన ఇంట్లోనే మనం ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు. అంటే హోటళ్ళకి రెస్టారెంట్లకు పరిగెత్తకుండా మన ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు దీన్ని. వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయిందండి. ఇంకేంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.